వంకాయ శనగపప్పు కర్రీ ఇలా చేయండి, చాలా రుచిగా ఉంటుంది. ముందుగా మిక్సీ గిన్నెలోకి 4 వెల్లుల్లి, చిన్న అల్లం ముక్క, 8 జీడిపప్పులు, 3 లవంగాలు, దాచిన చెక్క, టీ స్పూన్ జీలకర్ర, అర టీ స్పూన్ షాజీరా, పావు టీ స్పూన్ చొప్పున గసగసాలు, ధనియాలు వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. కొద్దిగా వాటర్ని వేసుకుంటూ మెత్తగా. ఇప్పుడు కడాయిలోకి 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకుని టీ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, ఒక 4 ఎండుమిర్చిని వేసుకోవాలి. ఒక మీడియం సైజు ఉల్లిపాయని కట్ చేసి వేసుకోవాలి. దీంతో పాటుగా టేబుల్ స్పూన్ జీడిపప్పు, కరివేపాకును వేసుకుని ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకుని లో ఫ్లేమ్లోనే పచ్చివాసన పోయి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఒక అరకప్పుల వరకు వంకాయ ముక్కలు, అరకప్పు ఉడికించుకున్న శనగపప్పు వేసి ఒకసారి కలుపుకుని అర టీ స్పూన్ వరకు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1 స్పూన్ కారం వేసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టి మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్క మెత్తగా అయ్యి లైట్గా ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. వాటర్ ఏమీ పోయిన అవసరం లేదండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకుంటే సరిపోతుంది. వంకాయ ముక్కలను కోసిన వెంటనే ఉప్పు, పసుపు వేసిన వాటర్లో వేసుకుంటే ముక్కల్లో నల్లబడకోకుండా ఉంటాయండి. ఈ విధంగా వంకాయ ముక్క సాఫ్ట్గా అయ్యి లైట్గా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీరను వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వంకాయ శనగపప్పు కర్రీ రెడీ అయిపోయింది. వీలైతే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.